అమ్నోనికి ఒక మిత్రుడున్నాడు, అతడు బహుకపటం గలవాడు. మరొక ప్రశ్న మీకు వేస్తా ఉన్నాను, మీ స్నేహితులు ఎలాంటి వారు? కపటం గలవారా? నిన్ను తప్పు మార్గంలో నడిపించేవారా? లేదంటే ఆత్మ సంబంధమైన విషయాలు చెప్పి దేవుని మందిరానికి నడిపించేటువంటి వారా నీ స్నేహితులు? అది కూడా నువ్వు అర్థం చేసుకోవాలి. నీ స్నేహితులు ఎలాంటి వారు అయి ఉండాలండి? ఆత్మ సంబంధమైన వ్యక్తులై ఉండాలి. సౌలు పనివాడు సౌలుని ఎక్కడికి నడిపించారంట? దేవుని సేవకుని దగ్గరికి నడిపించారు. అయ్యా ఇంటికి వెళ్ళిపోదామంటున్నావు, ఇంటికి వెళ్ళొద్దు, ఇక్కడ దీర్ఘదర్శి ఒక అతను ఉన్నాడు, దీర్ఘదర్శి దగ్గరకు నువ్వు వెళ్ళు, ఖచ్చితంగా నీకు ఏ గర్భభాములు అయితే పోయినాయో వాటి అడ్రస్ ఆయన చెప్తాడు. ఎక్కడికి నడిపించాడు పనివాడు? మాట్లాడండి. సేవకుని దగ్గరికి. మరి నీవు నీ స్నేహితులను ఎక్కడికి నడిపిస్తా ఉన్నావు? నిన్ను నడిపించేటువంటి స్నేహితులు ఆత్మ సంబంధులేనా అనేటువంటి ప్రశ్న ఈరోజు నువ్వు వేసుకోవాలి. నువ్వు ఎవరితో స్నేహం చేస్తా ఉన్నావు? ప్రియదేవుని బిడ్డలారా, యెహోనాదాబు అనేటువంటి వ్యక్తి చాలా కపటం గలవాడంట. వచ్చి అంటున్నాడు కదా, రాజ్ కుమారుడు అయిన నువ్వు దినదినము చిక్కిపోతున్నావు ఏంటి అని అడిగితే ఆయన అంటున్నాడు, నా చెల్లెలైన తామారు మీద నాకు మనసున్నది, కానీ ఈ విషయాన్ని ఎలా నేను ఈ కోరిక నెరవేర్చుకోవాలో తెలవట్లేదంటే ఒక ఐడియా ఇస్తున్నాడు. ఏం ఐడియా తెలుసండి? నువ్వు బాగోనట్టు నటించు, బాగోలేదని మీ నాన్న కౌరు పంపించు, మీ చెల్లిలో చేతి వంట తినాలనిపిస్తుంది అని చెప్పు. మీరు అధ్యాయం ఇంటికి వెళ్ళి చదువుకోండి. దేవుని బిడ్డలారా, ఇలా నటించు. బాగోలేదంటే మీ చెల్లి ఖచ్చితంగా వంటలు చేస్తాకు వస్తుంది. వంటలు చేయడానికి వచ్చిన టైం చూసుకుని ఆమె యొక్క కన్యత్వం నువ్వు పాడు చేయొచ్చని ఐడియా ఇచ్చాడు. నిజంగా ఈ మాట చెప్పినప్పుడు ఏమన్నా దుర్మార్గుడా, అందుకు ఇలా చిక్కిపోతున్నావా? ఓ పాపిస్తోడా, ఇలాంటి వ్యక్తి అయితే కనుక ఖచ్చితంగా నీ ప్రాణం పోతుంది, ఇలాంటి పని చేయకూడదు అని మంచి స్నేహితుడైతే ఖచ్చితంగా గద్దిస్తాడండి. చూడండి, పెద్దలు ఒక మాట అంటారు, ప్రేమించేటువంటి వారంట గాయం చేస్తారంట, పగవాడు లెక్కలేనని ముద్దులు పెడతాడంటండి. మరి ప్రేమించేవాడు నీకు గాయపరుస్తాడు, కానీ ఆ గాయము నిన్ను ఒక మంచి బాటలో నిన్ను ఖచ్చితంగా నడిపిస్తుంది. ప్రైజ్ ది లార్డ్.